Hi everyone, welcome back to my channel. This is Srilekha here. ఈరోజు నేను ఈ వీడియోలోని దొండకాయ స్టఫింగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ముందుగా అయితే దొండకాయలు తీసుకొని ముందు వెనక తొడిమలను కట్ చేసుకొని తొడిమలను పక్కన పడేసుకోండి. దొండకాయల్ని ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్లిట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ప్యారలల్గా ఒక చిన్న నిమ్మపండు సైజ్ చింతపండుని తీసుకొని నీళ్ళలో నానబెట్టుకొని ఉంచుకోండి. మీన్వైల్ నేను ఒక చిన్న నిమ్మపండు సైజ్ చింతపండుని తీసుకొని నీళ్ళలో నానబెట్టాను. దాని నుంచి మనం చింతపండు పులుసుని అయితే పిండుకోవాలి. కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకునేలాగా చింతపండు పులుసుని అయితే పిండుకొని ఉంచుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా చేత్తో ఫిల్టర్ చేసుకొని దొండకాయలు ఉన్న గిన్నెలోకి యాడ్ చేసుకోండి. సో ఇలా ఫిల్టర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏమైనా పార్టికల్స్ ఉన్నా ఇసుకలా ఉన్నా ఏమున్నా సరే మనకి చేత్తో ఫిల్టర్ చేసేయచ్చు అనమాట. ఈ గిన్నెని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మేక్ షూర్ దట్ మనకి దొండకాయలు అనేవి చింతపండు పులుసులో మునిగేలా వేసుకోవాలి. దాంట్లోని కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని టేస్ట్ సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మనకి ముక్కలు ఉడికేలా చూసుకోండి. మధ్యలో అలా కలుపుతూ ఉంటే అన్ని ముక్కలు కూడా మంచిగా ఈవెన్గా కుక్ అవుతాయి. మనకు అవి కుక్ అయ్యే లోపల స్టఫింగ్ని తయారు చేసుకుందాం. ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని దాంట్లో కారపొడిని తీసుకోవాలి. సో కారపొడి రెసిపీ మీకు తెలియకపోతే పైన ఐకార్డ్ క్లిక్ చేయండి, అది తప్పకుండా మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తుంది రెసిపీ లింక్కి. సో నేను అరౌండ్ 3 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ప్యారలల్గా అయితే నేను కుక్ అయిందా లేదని చెక్ చేసుకుంటున్నాను ముక్కలు. ఒకవేళ ముక్కలు కనుక కుక్ అయినట్టయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ముక్కల్ని ఫిల్టర్ చేసుకోండి. నాకైతే ఇంకా కొద్దిగా కుక్ అవ్వాలి, అందుకని హైలో పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకున్నాను. సో ప్యారలల్గా అయితే తడక ప్యాన్ తీసుకొని తాలింపు గింజలు యాడ్ చేసుకోండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, నూనె యాడ్ చేసుకొని తాలింపు వేగిన తర్వాత అందులోనే కరివేపాకు యాడ్ చేసుకోండి. ఈ వేగిన తాలింపుని పక్కన పెట్టుకొని ఇందాకలు తీసుకున్న కారపొడిలోని ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. సో మీరైతే ఉప్పు, కారం మీ టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకోండి. నేనైతే అరౌండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అలా వేస్తున్నాను. ఎందుకంటే కారపొడిలో కూడా ఆల్రెడీ కారం, ఉప్పు ఉంటుంది కాబట్టి సో కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఉప్పు, కారం యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఈ తడకాన్ని కూడా దాంట్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. సో మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనము ఈ ఫిల్టర్ చేసుకున్న దొండకాయ ముక్కలని స్టఫింగ్ కింద పెట్టుకుందాం. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఫాలో అయిపోండి. ఇలానే అన్ని దొండకాయల్ని కూడా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి కానీ లేదంటే ఒక ప్యాన్ కానీ పెట్టుకొని దాంట్లో మినపప్పు, జీలకర్ర, నూనె యాడ్ చేసుకొని తాలింపుని వేగనివ్వండి. అందులోనే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. మిరపకాయల్ని యాడ్ చేసుకోండి. వేగిన తర్వాత ఈ స్టఫ్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన దొండకాయ స్టఫింగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో దీన్ని మనం వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.